ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తెలుగు రాష్ట్రాల్లో శుభకృత్నామ సంవత్సర శోభ. ముచ్చింతల్లో ఉగాది వేడుకల్లో పాల్గొన్న ఉపరాష్ట్రపతి. నాగర్ కర్నూలు జిల్లాలో పండుగ పూట విషాదం. తుర్కలపల్లి వద్ద రోడ్డు ప్రమాదం, 4 దుర్మరణం. నూట 13 గ్రామాల మీదుగా ప్రాంతీయ రింగ్ రోడ్డు నోటిఫికేషన్ విడుదల. భూములు గుర్తించాక తుది జాబితా. ఆర్యన్ ఖాన్ కేసులో కీలక సాక్షి మృతి. మహుల్లో గుండెపోటుతో చనిపోయిన ప్రభాకర్. దేశంలో ఆగని పెట్రో మంట. 12 రోజుల్లో 10 సార్లు చమురు ధరల పెంపు. శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన అధ్యక్షుడు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనల దృష్ట్యా నిర్ణయం. ఏడాదంతా సంతోషాలు శుభాలు నింపాలని నూతన సంవత్సరాదిని తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆహ్వానిస్తున్నారు. తెలుగు ప్రజలకు ఇరు రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నేతలు, ప్రజాప్రతినిధులు శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రగతి భవన్ వేదికగా ఉగాది వేడుకలను నిర్వహించనున్నారు. ఉదయం 10:30కు ప్రారంభం కానున్న వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ వేడుకల్లో పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైతం ఉగాది వేడుకలకు ఏర్పాట్లు చేసింది. తాడేపల్లిలో జరగనున్న శుభకృత్ నామ సంవత్సరాది వేడుకల్లో ముఖ్యమంత్రి జగన్ దంపతులు పాల్గొననున్నారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో డైబ్యాక్ తెగులు ఆశించి వేప చెట్లు ఎండిపోతూ ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో అదృష్టవశాత్తు మళ్లీ చాలా చోట్ల చిగురిస్తున్నాయి. తెలుగు నామ సంవత్సరం ఉగాది పర్వదినం శ్రీ శుభకృత్ నామ సంవత్సరం వేళ ఈసారి చేదు ఉంటుందా లేదా అన్న బెంగ తీరినట్లయింది. అయితే తీపి పులుపుతో పాటు చేదు రుచి చూపించే వేప పూత ఈసారి తినాలా వద్దా అని కొందరు సందేహిస్తున్నారు. ఇప్పుడు వచ్చిన పూత తినడం ఆరోగ్యదాయకమేనా అనే అనుమానం పీడిస్తోంది. కానీ ప్రతి ఒక్కరూ ఉగాది పచ్చడిలో వేపపూత కలిపి నిరభ్యంతరంగా తినవచ్చని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా సంచాలకులు డాక్టర్ జగదీశ్వర్ స్పష్టం చేశారు. వేప చెట్టుకు వచ్చిన తెగులు తాత్కాలికమేనన్నారు. అది వేప పూతలో ఏమీ లేదని చెప్పారు. వర్సిటీ శాస్త్రవేత్తలు 6 నెలలుగా వేప చెట్లకు వచ్చిన తెగుళ్లపై పరిశోధనలు చేశారు. ఉత్తరాఖండ్లో డెహ్రాదూన్ ప్రాంత అడవుల నుంచి వ్యాపించిన వైరస్ వల్ల వేప చెట్లకు తెగులు సోకి చాలా ప్రాంతాల్లో ఎండిపోయాయి. కానీ మళ్లీ చాలా చెట్లకు పూర్తి స్థాయిలో చిగురు పూత వస్తుండడం తెలుగు రాష్ట్రాల ప్రజల్లో మంచి సంతోషం కలిగిస్తోంది. హైదరాబాద్లో సైతం పండుగ కోసం ఒకరోజు ముందు నుంచే ప్రజలు వేప చెట్లు వెతుక్కుంటూ వేప పూత ఆకులు కోసుకొని తీసుకెళ్తున్నారు. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వర్ణ భారత్ ట్రస్ట్లో నిర్వహించిన వేడుకల్లో ఉపరాష్ట్రపతి పాల్గొన్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. Now the entire world is looking to India. India is being respected, recognized, and is being realized. Though some of the Western media, they may carry propaganda against India on small issues, but larger public life, the value system, the traditions, the culture, the heritage of India, that is being respected everywhere. But some people are not able to digest our growth. మన ఎదుగుదలను, మన పెరుగుదలను కొంతమంది జీర్ణించుకోలేకున్నారు. ఏదో ఇండియా ఇంత ముందుకెళ్ళిపోతుంది. నేను అంత వివరంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. పాశ్చాత్య మీడియా వాళ్ళు వాళ్ళ యొక్క దేశ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని రాస్తూ ఉంటారు. దాన్ని చూసి కొంతమంది మన దేశంలో కూడా ఉనికి పడుతూ ఉంటారు. కొంతమందికి కూడా నేను చెప్పాను కదా, మెకానిక విద్యా విధానం వల్ల అలవాటు అయిపోయినట్టు యొక్క భావజాలం వదిలిపెట్టుకోలేక కొంతమంది బాధపడతా ఉన్నారు. నేను వాళ్ళందరికీ కూడా చెప్పేది ఒకటే, మనం ఈ దేశంలో ఉంటున్నాం, ఈ దేశంలో ఉంటూ, ఈ దేశంలో తింటూ, ఈ దేశంలో కంటూ, ఈ దేశంలో పెరిగి మనం ఈ దేశాన్ని గౌరవించవలసింది, దేశ ప్రజలను గౌరవించవలసింది, దేశ ప్రతిష్టను గౌరవించవలసింది. దేశ ప్రతిష్టకు, సమాజ హితానికి నష్టం కలిగే ఏ పని చేయకూడదు, ఏ మాట అనవసరంగా మాట్లాడకూడదు, ఎలాంటి రాతలు రాయకూడదు. దేశ ప్రతిష్టకు, వ్యక్తుల గురించి అనండి, రాజకీయం గురించి అన్నాం. రాజకీయ నాయకులు మీరు విమర్శిస్తారు, వాళ్ళు మళ్ళీ ప్రతి విమర్శిస్తారు. అది సద్విమర్శగా ఉండాలి, ఆ స్థాయిలో ఉండాలి.
అది మన భారతదేశంలో మొదటి నుంచి చూస్తున్నాం మనం. మీమాంస చర్చలు జరిగేవి ఆదిశంకరుల కాలం నుంచి, రాజుల కాలం నుంచి. ఆ తర్వాత మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో కూడా అనేక రకాల చర్చలు జరిగాయి. అయితే అవి ఉన్నత స్థాయిలో ఉండాలి. దురదృష్టం మనం చూస్తూ ఉన్నాం. ఆ స్థాయి తగ్గిపోతా ఉంది, పడిపోతా ఉంది. భాష వాడేంటి భాష వినసొంపుగా లేదు. చేసే చేష్టలు కూడా వాళ్ళు ఉన్న పదవికి అనుకూలంగా లేవు. కొంతమంది వాళ్ళ వల్ల మొత్తం వ్యవస్థకు చెడ్డపేరు వస్తుంది. నేను పార్లమెంట్లో ఉన్నాను, రాజ్యసభకు అధ్యక్షత వహిస్తున్నాను. అప్పుడప్పుడు అక్కడ జరుగుతున్న సంఘటనలు మనసును ఎంతో కలిచివేస్తాయి. శాసనసభల్లో కూడా మనం చూస్తున్నాం వాడుతున్న భాష. ఆ వాడుతున్న భాష దాని జనం చీదరించుకుంటారని కూడా వాళ్ళు తెలుసుకోవడంలే. గొప్పవాళ్ళ వల్ల ఇంకా గొప్పవాళ్ళు అనుకుంటున్నారు. ఎందుకంటే పత్రికలు అలాంటి వాటికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఖండించడం లేదు. నేను పార్లమెంట్లో నిన్నే చెప్పాను, మొన్న మంచిగా మాట్లాడి మంచిగా వ్యవహరిస్తే వార్త కావడం లేదు. చక్కగా విషయాన్ని అధ్యయనం చేసి గంట సేపు మంచిగా మాట్లాడాడు అనుకోండి, అది న్యూస్ ఏం లేదు. పలానా ఆయన ఊరినే వ్యవసాయం గురించి మాట్లాడాడు. అటు కాకుండా వికృతంగా అకృత్యం చేస్తే అది వార్త అవుతుంది. నేను అడిగాను ఆ మధ్య పత్రికలు మా మిత్రులు కొంత, ఏమయ్యా ఏంది అంతసేపు అంత చక్కగా మాట్లాడారు కదండి. మాట్లాడారు సార్, వార్త ఉంది సార్ దాన్ని. ఏ గుడ్ బిహేవియర్ అండ్ గుడ్ కాండక్ట్ అండ్ గుడ్ డెలివరీ ఇది నాట్ ఎ న్యూస్. బట్ వికృతంగా వ్యవహరిస్తే, అరిస్తే, కేకలేస్తే, చొక్కాలు దించుకుంటే, జుట్టు పెరుక్కుంటే, లేదు కాగితాలు విసిరేస్తే, లేదా బెంచ్కి నిలబడితే, పార్లమెంట్లో బెంచ్కి నిలబడితే వాడు ఎలా ఖండించాలా? అసెంబ్లీలో కూడా అమ్మ, అక్క అని ఇతరుల కుటుంబ సభ్యుల పేరు ఎత్తుకుంటే వాళ్ళు ఎలా ఖండించాలా? అది వదిలిపెట్టేసి వాళ్ళు ఇట్లా అన్నాడు, ఆయన అట్లా అన్నాడు, ఈయన ఎట్లా అన్నాడు, చాలా తీవ్రంగా పోరాటం. అది పోరాటమా? పోరాటం అది పోరాటం కాదు. ఈ విధమైన ధోరణి ఉంది. అందుకని పత్రికలు కూడా తమ బాధ్యతను గుర్తించాల్సిన అవసరం ఎంత ఉంది. ఆ తర్వాత ఈ సమాజంలో ఉన్నట్టు సాంఘిక దురాచారాలు వ్యతిరేకంగా చాలామంది మహనీయులు పోరాటం చేశారు. మనం యువతరం ఈ నూతన సంవత్సరం సందర్భంగా సాంఘిక వివక్షత పాటించకూడదు అనే ఒక దృఢ నిర్ణయానికి రావాలి, ప్రతిజ్ఞ చేసుకోవాలి. పెద్ద చిన్న కులం కాదు, గుణం. కులము కన్నా గుణము మిన్న అనే విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి. ప్రతిభను ప్రోత్సహించాలి, గుర్తించాలి, దాన్ని 10 మందికి చాటాలి. తద్వారా వాళ్ళకి ప్రోత్సాహం రావాలి. ఇప్పుడు మనం మొదటిసారిగా మన ట్రస్ట్కి వచ్చిన డాక్టర్ కార్తిక్ని మనం అభినందించాం. ఎందుకంటే చిన్న వయసులో వెళ్ళి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరి మరి గుర్తింపు సాధించాడు. ఎందుకంటే 10 మందికి పరిచయం చేస్తే మిగతా వాళ్ళకు కూడా ఆ యొక్క ఫెలిసిటేషన్ ఈజ్ టు గివ్ ఇన్స్పిరేషన్ టు అదర్స్. దట్ ఈస్ ద పర్పస్. అది మన భారతీయ సాంప్రదాయం. ప్రభుత్వం పద్మ అవార్డు ఇస్తుంది, లేదా ఇతరులకు అనేక అవార్డులు ఇస్తారు. ఈ అవార్డులు వాళ్ళకి రివార్డులు కాదు. దాని ద్వారా మిగతా వాళ్ళకు కూడా ఒక సందేశం, మనం కష్టపడితే మనకు కూడా గుర్తింపిస్తారని చెప్పాను. ఆ తర్వాత నేను కోరుతుంది ఒకటి, ముందు అన్నిటికన్నా ముఖ్యంగా మన గుర్తింపు, మన ఉనికిని కాపాడుకోవాలంటే మన భాషను మనం ప్రోత్సహించుకోవాలి. అమ్మ భాషలో మాట్లాడాలి. ఎవరికి వాళ్ళు రాని వాళ్ళతో వాళ్ళ భాషలో మాడే ప్రయత్నం మనం చేయొచ్చు, మధ్య భాషను ఉపయోగించుకోవచ్చు. మా భాష తెలిసిన వాళ్ళతో ఆ భాషలో మాడకుండా ఇతర ఇంగ్లీష్ భాషలో, పరాయి భాషలో మాట్లాడే దౌర్భాగ్య పరిస్థితి అలవాటుగా మారిపోయింది. ఎందుకంటే ప్రభుత్వాలు పట్టించుకోలేదు, పెద్దలు పట్టించుకోలేదు, వ్యవహారం అలా నడిచిపోయింది. తిరిగి మళ్ళా మన అందరం ఆలోచించుకొని ఇప్పటికే జరిగిన అపకారాన్ని సరిదిద్దుకొని మన మాతృభాషలో మనం మాట్లాడాలి అనే ఒక నియమం పెట్టుకోవాలి. భాష వచ్చిన వాళ్ళతో తల్లిదండ్రులు కూడా ఆ విధంగా పిల్లలను ప్రోత్సహించాలి. ఇంట్లో, వీధిలో, బడిలో, గుడిలో తప్పనిసరిగా మాతృభాషలో మాట్లాడాలి వచ్చిన వాళ్ళతో. ఆ తర్వాత రాకపోతే భారతీయ భాషలో మాట్లాడాలా? అప్పటికి కూడా రాకుండా ఉంటే ఎవరికన్నా అప్పుడు విదేశ భాషలో మాట్లాడాలా? విదేశ భాషలు నేర్చుకోవడం తప్పులేదు, ఇంగ్లీష్ నేర్చుకోవడం తప్పులేదు. నువ్వు ఇంగ్లీష్ నేర్చుకో, ఫ్రెంచ్ నేర్చుకో, రష్యన్ నేర్చుకో, ఎన్ని భాషలు, ఉర్దూ నేర్చుకో, ఎన్ని నేర్చుకో. కానీ అసలు భాష, అమ్మ భాష రాకపోతే అంతకు మించిన దరిద్రం ఇంకొకటి ఉండదనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అమ్మ భాష మనకు గుర్తింపు. ఇట్ ఈజ్ అవర్ అడ్రస్, ఇట్ ఈజ్ అవర్ ఐడెంటిటీ. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ విషయం వాళ్ళకి తెలవడం కోసం నేను అప్పుడప్పుడు ఇంగ్లీష్ మాటలు కొన్ని వాడుతూ ఉంటాను, మన కోసం కాదు.
ఈ ఇంగ్లీష్ మధ్యలో వాడడానికి కారణం ఏదో ఒకటేమో నేను జాతీయ స్థాయిలో ఉండడం, రెండోదేమో ఆ వాళ్ళకి కూడా ఈ విషయం అర్థం కావాలి కదా మనం ఏం చెప్తున్నాం అనే విషయం కోసం. కానీ మన వాళ్ళకి మన భాషలో మనం మాట్లాడాలి. మన కట్టు, మన బొట్టు, మన మాట, మన ఆట, మన పాట, మన పాట, వీటిని కూడా మనం కాపాడుకోవాలి. మనం చూడంగానే ఫలానా వాడని, ఫలానా డ్రెస్ వేసుకోండి అని చెప్పడం లేదు, ఫలానా భోజనం చేయండి అని నేను చెప్పడం లేదు. మనదైన సాంప్రదాయబద్ధమైన బట్టలు, సాంప్రదాయబద్ధమైన వేషధారణ, సాంప్రదాయబద్ధమైన మన శాస్త్రీయమైన భోజనం, ఏ సీజన్కి ఏ భోజనం బాగుంటుంది అది పెద్దలు అనుభవించి చెప్పారు. ఏ భోజనం అంటే ఏ రకమైన భోజనం, అంతేగాని ఫలానా వెరైటీ తినమని పెద్దవాళ్ళు చెప్పలేదు. సీజన్ అండ్ రీజన్ అండ్ ట్రెడిషన్, వీటన్నిటిని మనం దృష్టిలో పెట్టుకొని మన పిల్లలకు తయారు చేయడానికి అవసరం ఎంత ఉంది. నేను ఈ ప్రజా జీవనంకు చొచ్చుకుపోయిన పరభాషా వ్యామోహం తగ్గి అందరం ఒకరికొకరం మాట్లాడుకోదాన్ని ప్రతి దాంట్లో మార్పు రావాలి. మా కనపడ్డారనుకోండి, హాయ్ అనడం ఏంది, బాయ్, హాయ్, ఏందో దానికి అర్థం ఏందని ఎదిగితే దానికి అర్థం ఏం లేదు. నమస్కారం అన్నాం అనుకోండి, ఏం తప్పేంటి, నమస్కారం మన సంస్కారం పలకరించడానికి అంతా. ప్రగతి భవన్లో ఉగాది వేడుకలు సందడిగా సాగుతున్నాయి. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.
భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీరామనవమి కళ్యాణ బ్రహ్మోత్సవాల సందడి మొదలైంది. ఇవాల్టి నుంచి ఈ నెల 16 వరకు వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. కోవిడ్ ఆంక్షలతో 2 ఏళ్లుగా క్రతువును నిరాడంబరంగా నిర్వహించారు. ఈసారి ఆంక్షలు లేకపోవడంతో భక్తుల రద్దీ పెరుగుతుందన్న అంచనాలతో మిగతా దేవస్థానాల నుంచి అదనపు సిబ్బందిని రప్పించారు. 3 లక్షల లడ్డూలను సిద్ధం చేస్తున్నారు. 175 క్వింటాల తలంబ్రాలు తయారు చేశారు. 60 కౌంటర్లలో వీటిని ఉచితంగా అందించాలని నిర్ణయించారు. ఇవి కాకుండా 2.5 లక్షల ముత్యాల తలంబ్రాల పొట్లాలను ఆర్టీసీ కార్గో తపాలా శాఖ ద్వారా బుక్ చేసుకున్న వారికి పంపిస్తారు. నేరుగా కౌంటర్లలోనూ విక్రయించనున్నారు. కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో 9న ఎదుర్కోలు, 10న నవమి సందర్భంగా కళ్యాణం, 11న పట్టాభిషేకం ప్రధాన వేడుకలు జరగనున్నాయి. భాజపా కార్యాలయంలో ఉగాది వేడుకలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. आदम्यं प्राणायामच्युतानन्दुन्दन् श्रीकृष्णपरब्रह्मणे नमः। उत्तिष्ठन्तु बुद्धिशाचाः तेषां हृदयेन देवकर्मसमार्भयेत्। ॐ पृथिव्याः मेरुश्च शिकुर्म देवतासमञ्छन्दः आसने विनियोगन्तासनान् भवस्या प्रप्रमुषे ब्रह्मात्मा देवता देवी गायत्री छन्दः प्राणायामे विनियोगः प्राणायामं करिष्ये। ॐ भोः ॐ भुवः ॐ स्वः ॐ महाविनान्दवः ॐ सत्यं ॐ तस्सर्वरे ऐन्यं भर्गो देवस्य धीमहि यो येन प्रचोदयात् धीरसंवृतं ब्रह्मवोद्भवस्वरों शुभाब्द्यार्थं च शुभे शोभनमङ्गलमुहूर्तरुद्व्याञ्जम्बोद्वीपे प्रथवर्षप्रतिखण्डे मेरोः दक्षिणभागे श्रीशैलस्य वाव्यप्रदेशे श्रीकृष्णा गोदावरी मध्यप्रदेशे वाल्यूम तग्गेम्मा मंगलवाद्यं वाल्यूम तग्गिंचंడి. श्रीशैलस्य वाव्यप्रदेशे श्रीकृष्णा गोदावरी मध्यप्रदेशे समस्त देवता ब्राह्मण हरिहर सन्निधौ भारतीय जनता पार्टी प्रांत कार्यालये अद्य ब्रह्मणः द्विवार्ते श्री श्रीधरः कल्पे वैवस्वतमन्त्रे कल्यरथोपादे अस्मिन् वर्तमान व्यवहारिक चांद्रमानेन प्रभवादिष्टचरणां मध्ये स्वस्ति श्री शुभकृतनाम संवत्सरे उत्तरायणे वसन्तऋतौ चैत्रमासे शुक्लपक्षे अत्यरितो प्रतिपद्यायां वासरस्तु अद्य वासरमन्दवासरे स्थिरवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरणे एवं गुणविशेषनिष्ठायाम् अस्यां शुभतिथौ अस्मिन् भारतक्षेत्रे स्थितानां सर्वे जनानां क्षेमस्थैर्यवीर्यविजय अभय आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं धर्मार्थकाममोक्ष चतुर्विधपुरुषार्थसिद्ध्यर्थं श्रीमन्महागणाधिपतिदेवतां दिशा श्रीमन्महागणाधिपतिदेवता प्रीत्यर्थम् आदौ संवत्सरादौ सर्वे जनानां क्रियमाणा करिष्यमाण सर्वकार्यक्रमाणि निर्विघ्नेन अखण्ड विजयप्राप्त्यर्थम् श्रीमन्महागणाधिपतिपूर्वक पंचांग श्रवणाख्यम कर्म करिष्यमानगत्वेन पंचांग पूजाख्यम कर्म करिष्ये तदादौ निर्विघ्नेन समाप्त्यर्थम कलशगणाधिपति पूजाख्यम कर्म करिष्ये कलशस्मुखे विष्णुः कंठे रुद्रसमाश्रितः मूले तत्र स्थिरो ब्रह्मा मध्ये मातृणाक्षताः भुक्षौदसागराः सर्वे सप्तद्वीपासुन्दराः ऋग्वेद अथ यजुर्वेद सामवेदो हितवणः अंगैश्चैता सर्वे कुलशां मुसमाश्रिताः आयान्तकुलविदार्थं दृतक्षेकारके गंगे चैम्ने कृष्णे गोदावरी सरस्वती नर्मदे सिन्धु कावेरी जलेऽस्मिन् सन्निधिं कुरु. పండుగ పూట నాగర్ కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చారకొండ మండలం తుర్కలపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారి పక్కన ఉన్న దిమ్మెను కారు ఢీకొట్టింది. ప్రమాదంలో 4 మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల వాసులుగా గుర్తించారు. హైదరాబాద్ ప్రాంతీయ రింగ్ రోడ్డు నిర్మాణం కార్యరూపంలోకి తీసుకువచ్చే దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. భూసేకరణ అధికారుల నియామకానికి కేంద్రం ఆమోదముద్ర వేయడంతో మరో ముందడుగు పడింది. రహదారి ఉత్తర భాగం వెళ్లే గ్రామాల ప్రాథమిక జాబితాతో కేంద్రం తాజాగా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్, గజ్వెల్, జగదేవ్పూర్, భువనగిరి, చౌటుప్పల్ మీదుగా ఉత్తర భాగం నిర్మించనున్నారు. ఈ భాగం 158.645 కిలోమీటర్ల మేర సాగుతోంది. నిర్మాణం మొత్తం కేంద్ర నిధులతో సాగుతుంది. దక్షిణ భాగానికి తాత్కాలిక జాతీయ నెంబర్ కేటాయించాల్సి ఉంది. ఉత్తర భాగం భూసేకరణకు అనుమతి లభించినందున అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి భూములను గుర్తించనున్నారు. భూములను గుర్తించిన తర్వాత ఆ వివరాలతో మరో దఫా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. తాజాగా విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్లో 113 గ్రామాలను పేర్కొన్నారు. మెదక్ జిల్లాలో 34 గ్రామాలు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 35, సిద్దిపేటలో 24, సంగారెడ్డి జిల్లాలో 20 గ్రామాల మీదుగా ఈ మార్గం వెళ్లనుంది. అధికారులు క్షేత్రస్థాయిలో భూసేకరణ ప్రక్రియ చేపట్టిన తర్వాత సాంకేతికంగా జారీ చేసే నోటిఫికేషన్లో గ్రామాల తుది జాబితా ఖరారవుతుందని అధికారిక సమాచారం.
ఎన్నో మలుపులు తిరిగిన ముంబై క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో కీలక సాక్షి మృతి చెందాడు. ఈ కేసులో సాక్షిగా ఉన్న ప్రభాకర్ సెయిల్ గుండెపోటుతో చనిపోయినట్లు ఆయన తరపు న్యాయవాది తుషార్ ఖండారే తెలిపారు. చెంబూరులోని మహుల్ ప్రాంతంలోని ప్రభాకర్ నివాసంలో గుండెపోటుతో శుక్రవారం మృతి చెందినట్లు తుషార్ ఖండారే వెల్లడించారు. గతేడాది క్రూయిజ్ షిప్లో డ్రగ్స్ పట్టుబడిన కేసులో ప్రభాకర్ సెయిల్ కీలక సాక్షిగా ఉన్నాడు. ఇందులో బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ నిందితునిగా ఉన్నారు. దేశంలో పెట్రోల్ మంట ఆగడం లేదు. గత 12 రోజుల్లో చమురు ధరలు 10 సార్లు పెరిగాయి. ఈసారి 10 రోజుల్లో పెట్రోల్, డీజిల్పై చమురు సంస్థలు లీటర్కు ₹7.20 పెంచాయి. తాజాగా ఇవాళ లీటర్ పెట్రోల్, డీజిల్పై 80 పైసల చొప్పున పెంచారు. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర ₹102.61, లీటర్ డీజిల్ ధర ₹96.87గా ఉంది. అటు హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర ₹116.32కు చేరుకోగా లీటర్ డీజిల్ ధర ₹102.45కు ఎగబాకింది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ₹118కు చేరగా డీజిల్ ₹103.74గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర ₹117.57, డీజిల్ ధర ₹101.79కు చేరింది.